అలాగే నువ్వంటే జాలిగా కూడా ఉంది. ఎప్పటికైనా నాలాగే మిగిలిపోతావని. హే మధు, యూ గెట్ లాస్ట్. ఇంకొకసారి ఇక్కడికి వచ్చావంటే చంపేస్తాను. కమ్ లెట్స్ గో. హే, ఏంటి ఆలోచిస్తున్నావు? కూల్. ఎందుకు అమ్మాయితో విడిపోయా? ఎందుకంటే చాలా రోజులు ప్రేమించాను కాబట్టి. ఎక్కువ కాలం ప్రేమిస్తున్నానని ఎవరైనా విడిపోతారా? ఇంకా నమ్మలేదా? దా, నేను కారణాలు లేకుండా ఏ అమ్మాయితో విడిపోలేదు. చూసుకో. అమ్మాయిలంటే? నేను ప్రేమించిన అమ్మాయిలు చిన్నప్పుడు మీనాక్షి టీచర్ నుంచి ఇప్పుడు మధు వరకు 9 లవ్ స్టోరీస్. 9 లవ్ స్టోరీస్? నీ నెంబర్ 10 అమ్మా. రాముడు దొరికాడు అనుకుంటే కృష్ణుడు తగిలాడు పప్పి. ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ అమ్మా. ఆ సినిమా తర్వాత ఈ సినిమా చూడు. ఇలాంటివన్నీ ఎప్పుడైనా చేసావా? హలో, కానీ మనం ఇంకా ఫ్రెష్. చూడటానికి ఇంత మోడర్న్ గా ఉన్నావు, కానీ మాస్ లాగా ఆలోచిస్తున్నావు. ఎందుకు ఇంతమంది అమ్మాయిని లవ్ చేసావు? నేను లవ్ లేకుండా ఉండలేను. నీ లవ్ స్టోరీస్ లో బెస్ట్ అని ఎవరు లేరా? ఎందుకు లేరు? ఎవరు? నేనే. నా లవ్ స్టోరీలో బెస్ట్ నేనే. ఆరో అమ్మాయితో ఎందుకు విడిపోయావు? లడి రోజు ఐ లవ్ యూ చెప్పమనేది, అందుకే విడిపోయాను. ఐ లవ్ యు కే. అయ్యో 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 దేవుడా, ఒక ప్రేమికుడు ఇవ్వమంటే ప్రాబ్లం ఏంటి? వా 6 రాత్రంతా నిద్రపోట్లేదు. ఐ లవ్ యూ చెప్పమన్నందుకే విడిపోతారా? ఐ లవ్ యూ చెప్పేస్తే చాలు, లైఫ్ లాంగ్ బతికేద్దాం చూస్తాను. ఐ లవ్ యూ అంటే అదే కదా అర్థం. లైఫ్ కి కావాల్సినంత లవ్ ని ఐ లవ్ యూ అనే 3 పదాల్లో పెట్టలేము. అందుకే ఐ లవ్ యూ అనే పదాల మీదే నాకు నమ్మకం లేదు. ఇక్కడ దొరికాడే జాను. ఏంటి తొక్కలో గేమ్? తొక్కలో థ్యాంక్ యూ గైస్. హే జాన్, ఏంటి ఆలోచిస్తున్నావు? నేను ఇంతే. ప్రేమించుకుందామా? రేయ్, నీకు నువ్వే విలన్రా. నీ నిజాల వల్ల అమ్మాయి పారిపోవడం తప్ప ఎలా ప్రేమిస్తుందిరా? మామా, అమ్మాయిలు లవ్ చేయాలంటే 4 అబద్ధాలు, 3 SMSలు, 2 కుళ్ళు జోకులు, ఒక ఫ్లవర్, అంతేరా. రే, పొద్దున మందేంట్రా? హ్యాంగ్ ఓవర్ పెక్ మామా. నీ అబ్బరే. చూసా, వీడికే కోపం వచ్చింది, గర్ల్ ఫ్రెండ్ చూస్తే దాని కోపం రాదా ఏంటి? అలాగే నిజం చెప్పలేం కదా, అందుకే ఈ నిజంలో ఈ అబద్ధం కలిపి అందంగా తాగితే తాగినా మనకు హ్యాపీ, చూసినా తనకు హ్యాపీ. రే, నీళ్ళని అబద్ధాలు ఆడలేను. అంటే నాది లవ్ కాదంటావా? హాయ్ మాయా, నీ వాడు నేను తలుచుకుని మందు తాగుతున్నాడు చూడు. అవును, మందు తాగుతున్నా, దీనిలో కలుపుకొని తాగుతున్నా. నువ్వు టెస్ట్ చేసి చూడు. చూడు. ఊరుకో, నీ గురించి నాకు తెలీదా? అయినా వాడు ఫ్రెండ్షిప్ మనమే నీకు ముందే చెప్పాను, విన్నావా? వినాల్సింది, నువ్వు కరెక్ట్. ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ. మీ టూ. పప్పి లవ్ స్టోరీని హేట్ చేయటం లైఫ్ లో ఫస్ట్ టైం. అయినా నువ్వు ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? వాడు చాలా తేడాగాడు పప్పి. నీకు ఆ క్లారిటీ ఉన్నప్పుడు ప్రాబ్లమే లేదమ్మా. ఎలా పప్పి? నువ్వు అంత హేటెడ్ గా దూసుకెళ్తున్నప్పుడు వాడు ఎలాగూ నిన్ను పడేయలేడు, నువ్వు ఎలాగూ పడిపోవు. వాడు ఎలాగూ నీకు ఐ లవ్ యూ చెప్పడు, పాప నువ్వు ఐ లవ్ యూ చెప్పలేవు. వాడు చాలా డేంజరస్ పప్పి. ఎందుకైనా మంచిదే, నేను ఇంట్లోనే ఉండిపోతాను ప్లీజ్. ఎస్, యువర్ ప్లాన్ ఈస్ పర్ఫెక్ట్లీ రైట్. యువర్ అబ్సల్యూట్లీ రైట్. నీకు ఇల్లు కూడా సేఫ్టీ కాదమ్మా. నువ్వు అయిపోయావంతే. నేను చెప్తున్నాను కదా, నా మాట నమ్మమ్మా. హలో, ఎవరు కావాలి? హాయ్, జాను ఉందా? జాను, షీస్ మై గర్ల్ ఫ్రెండ్. హలో. అదేంటమ్మా వాడు అలా అంటాడు? వాడంతే పప్పి, నోరు తెరిస్తే నిజాలే. బాస్,
ఎక్స్క్యూజ్ మీ జాన్, ఆర్ యు దేర్? హలో, ఎవరైనా ఉన్నారా? ఆంటీ, అంకుల్. వాడు అందరినీ పిలిచి పంచాయత్ పట్టేలా ఉన్నాడు. ఏదో ఒకటి చేయి. ఏం చేయమంటావమ్మా? ఎన్ని లవ్ స్టోరీ చూసుంటావు. సిచ్యువేషన్ హ్యాండిల్ చేయి. సిచ్యువేషన్ ఓకే అమ్మా, క్యారెక్టర్ కొత్తది కదా. ప్లీజ్ పప్పీ ప్లీజ్. ఇస్ ఎనీబడీ హియర్? పప్పీ ఇస్ హియర్. హాయ్ పప్పీ. హాయ్. హాయిగా ఎవరు లేరు ఇక్కడ. ఎందుకు వచ్చావు చెప్పు. జాను కలవడానికి. జానును కలవడానికి వచ్చావా? జాను ప్రాణం కోసం వచ్చావా? లవ్ బాయ్ పప్పీ అని అలా మాట్లాడేది? ఎస్, ఐ హర్డ్ సో మెనీ లవ్ స్టోరీస్, బట్ నీ లవ్ స్టోరీ నాకు నచ్చలేదు. లవ్ స్టోరీ అంటే ఎలా ఉండాలి తెలుసా? కమ్ ఆన్, ఎక్కడికి? ఐ విల్ షో. See this photo. Wow. 55 years love story. Oh. 25 years love story. 18 years love story. లవ్ స్టోరీ అంటే ఇలా ఉండాలయా? లవ్ స్టోరీస్. Yes. స్టోరీస్ ఓకే, కానీ లవ్ ఉందా? What are you talking? కళ్ళు పోతాయిరా. ఈ ఫ్యామిలీ యొక్క ప్రేమ మహావృక్షం. దీన్ని కూకటి వేళతో పీకేయాలని చూస్తున్నావా? నువ్వు మహా పాపాత్ముడివిరా. వాట్ పపే? ఎవడరా? హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. హలో బాబు. మీరు ఐఎమ్ రామ్. రామ్? నేను జానుకి జాన్. ఫ్రెండ్ ఫ్రెండ్ జస్ట్ ఫ్రెండ్. ఓ, అదే డాడీ, మీ వెడ్డింగ్ యానివర్సరీ కూడా వచ్చాడు. యాక్చువల్లీ ఆ రోజు మీ లవ్ స్టోరీ సగమే చెప్పారు, మిగతాది పప్పి కంటిన్యూ చేస్తున్నారు. ఇంటికి గెస్ట్ రాగానే ఏంలాగే హిస్టరీ మొదలు పెట్టావా? లేదు మేడం, చూపిస్తున్నాను. ఆంటీ, మీ స్మైల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ ఆ స్మైల్ తోనే కదా నన్ను పడేసింది. ఇప్పటికీ అదే చెప్తారా? హేయ్, ఉన్నదే కదా చెప్తున్నాను. ఆ స్టోరీ గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా భలే ఉంటుందిరా. మీది ఒకటే స్టోరీ, ఇక 10 స్టోరీస్. ఏంటి? అదేం లేదు డాడీ, రామ్ కిదో అర్జెంట్ పని ఉంది, అదే పప్పి గుర్తు చేస్తున్నాడు కదా పప్పి. అదే గుర్తు చేస్తున్నాడు. అదే గుర్తు రామ్. చేస్తున్నాడు. ఎస్ అంకుల్. వీలు చూసుకుని ఇంకోసారి ఇంటికి రా. షూర్ అంకుల్, షూర్. మళ్ళీ రమ్మని. ఏంటి అసలు విషయం? గుడ్ మార్నింగ్. ఇది చెప్పడానికి ఫోన్ చేశాను, ఎత్తకపోతే వచ్చేసాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బయట మాట్లాడుకుందామా? ఓకే, ఎక్కడ? క్లాక్ తో వాట్ టైం? 10 o'clock. See you at 10. Bye పప్పి. నువ్వేంటి తల్లి బయటకి టైం చెప్పి మరీ పంపిస్తున్నావు? ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ. నో నో. ఏంటి సార్ ఇంత లేటు? 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. కలవాల్సింది మీ లవర్ని కదా, కాస్త ఎర్లీగా వస్తారేమోనని. ఏంటి అన్న సార్? చూపిస్తాను సార్, రండి సార్ ప్లీజ్. హే నా జాను. సార్ 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 నా లవర్ సార్. 12 ఏళ్ళుగా ప్రేమిస్తున్నాను. ఆమె ఫస్ట్ క్లాస్ లో చెక్కున్న పెన్సిల్, డాక్టర్ చేసిన సిరేంజ్, కాఫీ కప్, ఓ గోల్డ్, అదే చేతి గోల్డ్ సార్. చాలయ్యా. ఈ మ్యాటర్ అమ్మాయికి తెలుసా? తెలీదు సార్. ఏ? ఒకవేళ చెప్పి ఆ అమ్మాయి నువ్వు అంటే ఇంక చెప్పుకోవడానికి ఏం మిగలదు. ఇప్పుడు నేనేం చేయాలి? సపోర్ట్ చేయాలి సార్, సీనియర్ని కదా. ఈ మ్యాటర్ వెళ్ళి అమ్మాయి చెప్పాలి, అంతేగా? నో 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 నో, మీరు తప్పుకోవాలి సార్. ఓయ్. సార్ నా మనసు తొక్కారు సార్. మనసు తొక్కాడా? ఇస్ ఇట్ పాసిబుల్? మరి ఇందులో ఎందుకు వేశారు సార్? డస్ట్బినే కదయ్యా. డస్ట్బిన్ కాదు సార్, ఇవి నా జ్ఞాపకాలు సార్. జ్ఞాపకాలా? సార్ ఎవరు? జాను లవర్ అంటారా, 12 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడు. సీనియర్ కదా, నన్ను తప్పుకోమంటున్నాడు. 12 సంవత్సరాలా? మిస్టర్ 12 years పుష్కరాలా? ఎస్. లవ్ లో నువ్వు సీనియర్ సిటిజన్ అయ్యా. మావాడితో నీకు పోలికేంటయ్యా? మావాడి లవ్ మహా అయితే రోజులో లేకపోతే నెలలో మ్యాక్స్, కానీ నీలా ఇయర్స్ అంటే ఇంపాసిబుల్ యా. నిజమా? బిలీవ్ మీ, మావాడి కోపిక చాలా తక్కువ. అయితే అనవసరంగా నేనే కంగారు పడ్డాను. మీరు నా కాంపిటీషనే కాదు సార్, అసలు నా దగ్గరికి కూడా రాలేరు. థ్యాంక్ యూ. ఆ బాక్స్ జాగ్రత్తమ్మా. ఫ్యాక్టే కదరా, మంచి కలెక్షన్ కి రాడు. టైం 10 దాటింది, ఇంకా రాలేదు. 8 o'clock మా ఆయన వస్తానని రా. ఏ హాయ్ మై డార్లింగ్. అదే ఇక్కడ గేదె యాక్సిడెంట్ చనిపోతేను కొంచెం లేట్ అయింది, వచ్చేస్తున్నాను. జస్ట్ 5 minutes. ఓకే. రా. సిడ్నీలో గేదె? నీ అబద్ధాలతో ఆస్తి నేను అంకపల్ల మార్చెట్టున్నావు. అరే సత్య ఆగరా. తప్పదా అమ్మా? తప్పట్లేదు పప్పి. వీడెక్కడ దొరికాడమ్మా? బయటికి లాగి మరీ ప్రేమిస్తున్నాడు.
ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ నో. దిస్ ఇస్ టూ మచ్. ఇలాగే వెళ్తావమ్మా? ఎంతకంటే రెడీ అయి వెళ్తారా? ఓకే. హలో. రమ్మని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? వస్తానని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? వచ్చాక టైం ఎంత? కనీసం టైంకి రాలేవా? ఫోన్ చేశాను, ఎత్తావా? మెసేజ్ పెట్టండి, అదైనా చూసావా? కనీసం ఫోన్ చేసి చెప్పాలని లేదా? వీడే కదా, వెయిట్ చేస్తానులే అనుకున్నావా? మరి టైంకి ఎందుకు రాలేదు నాకు ఒక్క రీజన్ చెప్పు. ఇప్పుడు నేనేం చేయాలి? మా ఇంటికి వచ్చే. మీ ఇంటికా? కంగారు పడుకు, మా ఇంట్లో మా అక్క బావ కూడా ఉంటారు. నీ ఫ్యామిలీ గురించి నేను తెలుసుకున్నాను, మరి మా ఫ్యామిలీ గురించి నువ్వు తెలుసుకోవా? తెలుసుకుని ఏం చేస్తాను రా? కాపురం చేస్తానా? మళ్ళీ మనసులో మాట్లాడుకుంటున్నావా? లేదు లేదు. వస్తా మరి. వస్తాను. ఎన్నింటికి? 11 o'clock. వాళ్ళక్క బావకి ఇదంతా కంప్లైంట్ చేస్తే వీడి తిక్క కుదురుతుంది. హాయ్ జాన్. హాయ్. కమ్ కమ్. అపో టైంకి వచ్చావే. మీ అక్క బావ ఎక్కడ? బయటికి వెళ్ళారు. ఇట్రా. నువ్వు వచ్చింది నా కోసమా వాళ్ళ కోసమా? నీ కోసమే. మరి అవతారం ఏంటి? ఏ అంటే నా కోసం వస్తే ఇలాగే వస్తావా? ఏమండి? 1 second. Feel at home. నైస్. ఏంటి కదలకు కదలకు? గుడ్. బాగుంది. బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చేటప్పుడు కలర్ఫుల్ గా రావాలని తెలీదా? నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా? నువ్వు మాక్సిమం ఒక అమ్మాయిని ఎంతకాలం లవ్ చేసావు? 387 days. మరి మినిమం? 1 day. ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? నన్ను ఎప్పుడు వదిలేస్తావని. ఓసిన పిచ్చి జాను, నిన్ను ఎలా ప్రేమించాలని నేను ఆలోచిస్తుంటే నువ్వు ఎలా విడిపోవాలని ఆలోచిస్తావేంటి? ముందు ప్రేమించు, కారణాలు లేకుండా మనం విడిపోం. ఓకే, ఇలా రెడీ అవ్వచ్చు కదా. హాయ్ అక్క, మా అక్క బావ. ఏం జరగలేదండి. అక్క, మై గర్ల్ ఫ్రెండ్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఊరుకో. ఒక మంచి కాఫీ ఇస్తా. థ్యాంక్ యూ. హాయ్. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? కాఫీ. థ్యాంక్ యూ. తీసుకో. ఆగు. ఇప్పుడేం నిజం చెప్తాడేమో చూద్దాం. ఏంటని? మా వాడికి కాఫీ ఉంటే సిగరెట్ ఉండాలి. కాఫీ. నాకొద్దు. ఎందుకనో? వద్దన్నాను కదా, తీసుకెళ్ళు. వెయిటింగ్ ఎందుకో? వెయిటింగా? భయపడి కాఫీ మానేయటం కాదు, ఏది మానాలో అది మానేయండి. ఏం మానేయాలి? మీకు తెలీదా? మీకు తెలీదా? అంటే ఇప్పుడు నేను సిగరెట్ కోసం కాఫీ మానేశానంటున్నావా? బయట పడకపోయినా లోపలే ఉందో నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? ఏమీ తెలీదు. నాన్ సెన్స్. నాన్ సెన్సా? అవును. నాది నాన్ సెన్సా? మరి ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు. నువ్వే మాటకు మాట మాట్లాడుతున్నావు. అయ్యో, గొడవ పడుతున్నారు. Hold your tongue. వెళ్ళి ఆపు. Yes, చెప్తా. వినాలంతే. Shut up. You shut up. నేను. అవును. సిడ్నీలో బెస్ట్ లాయర్ సీతారాములకి కూడా విడాకులు పెంచగలడు. మీరిద్దరు ఆయన కలిసి విడాకులు తీసుకుంటే బెటర్. బావ మంచిగా కోరుకుంటాడు బామర్ది. అవునరా, అక్కను వదిలేమని బావకి చెప్పేవాడు అసలు తమ్ముడే కాదు. విడాకులట విడాకులు. లాయర్ కాడిస్తున్నాడు. లాయర్ కాడు. అదేంటి మీ అక్కని డివోర్స్ తీసుకోమంటున్నావు? ఏ నీకు నచ్చలేదా? ఇలాంటి వాళ్ళు ఇంకా ఎందుకు కలుసున్నారు తెలుసా? ఎలా విడిపోలో తెలియక. ఈ విషయంలో నువ్వు చాలా లక్కీ. కరెక్ట్ టైంలో విడిపోయాడు నీకు దొరికాడు. లక్ కదరా అది, బ్యాడ్ లక్. అరే, ఎవరి కోసం అమ్మా ఇంత హెవీగా రెడీ అవుతున్నావు? వాడి కోసమే పప్పి. వాడి కోసమా? ఇలా ఉంటేనే వాడికి నచ్చుతుందంట, లేకపోతే వాడే రెడీ చేసేస్తున్నాడు. బోనస్ గా క్లాస్ కూడా తీసుకుంటున్నాడు. వాట్ ఏ పెయిన్ఫుల్ లవ్ స్టోరీ అమ్మా. నేను రెడీగా ఉన్నాను. ఏమైందమ్మా? ఈ రోజు హాలిడే ఇచ్చాడు పప్పి. ఓ హాలిడేనా? లవ్ లో హాలిడేనా?
వాట్ ఏ ఫన్నీ లవ్ స్టోరీ ఇట్ ఈస్. Hey Janu, somebody loving you? Yeah. No. Hey, Janu. Let's take a picture. Look at this. నువ్వు ఉన్నావు ఎప్పుడైనా నన్ను ఇలా ఎక్సైట్ చేసావరా? చేస్తావా? Sorry, baby. హే జాను, యూఆర్ సో లక్కీ. రోజు నీ బాయ్ ఫ్రెండ్ ఎంత ఫ్రెష్ ఐడియాస్ తో లవ్ చూపిస్తుంటాడే. ఏం ఐడియాలు. వాడి ఐడియాస్ బాగుంటాయి, వాడి ఐడియాలజీ అస్సలు బాగుండదు. ఏమైంది? I don't know. Anyways, nice class. నువ్వు ఇలా కింద పడేటప్పుడు ఒకడు పట్టుకుంటే ఎలా ఉంటుంది? సమ్మగా ఉంటుంది. ఇలాగే ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడి నుంచి పడేశాడు. పడేశాడా? తన్ని హీరో అన్నావు కదే. వాడు హీరో కాదు, హీరోలా కనిపించే విలన్. హలో, గుడ్ నైట్. హ్యాపీ బర్త్డే జాన్. మన లవ్ స్టార్ట్ అయ్యాక వచ్చిన ఫస్ట్ బర్త్డే ఇది. నీకు లైఫ్ టైం గుర్తుండిపోయేలా రేపు ఎరుగుతిద్దాం. పప్పీ. ఫంటాస్టిక్ లవ్ స్టోరీ. ప్రాబ్లమాటిక్ లవ్ స్టోరీ. ఏమైందమ్మా? ఈ రోజు నా బర్త్డే పప్పీ. ఓ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మా. అయినా నిద్ర లేచిన తర్వాత చెప్పేవాడి కదా, లేపి మరీ చెప్పించుకున్నావేంటమ్మా? వాడే లేపి మరి బర్త్డే విషయం చెప్పాడు. చెప్పాడా? వాడు చెప్తాడమ్మా, వాడు చెప్తాడు. రేపేదో ఎరగతీద్దాం అన్నాడు. నెక్స్ట్ బర్త్డేకి విడిపోయేవాడు ఈ బర్త్డేకి ఎరగదీయటం ఏంటమ్మా? వాడికి ఏమైనా క్రాకా? నా లవ్ స్టోరీ ఇలా ఫ్లాప్ అయిందేంటి పప్పీ? అవకేమవుతుందమ్మా? వాడు చెప్పేది వినలేం, వాడు చూపించేది చూడలేం, వాడు చేసేది భరించలేం. ఐ నో. టోటల్ గా వాళ్ళకి ఎవరు లవ్ చేయలేరమ్మా. వాడు ఒక తుఫాన్ లాంటివాడమ్మా. రేపాడు ఏం చేస్తాడేంటో నాకు భయంగా ఉంది పప్పీ. డోంట్ వరీ, ఈ పప్పి పక్కన ఉండగా నీకేం భయం లేదమ్మా. నిన్ను సేవ్ చేయడానికి ఒక బ్రిలియంట్ ఐడియా ఇస్తాను. గెటప్ సింపుల్. నువ్వు ఇలాగే కులికి మొత్తం కిలికిలా ఉన్నావు. ఫోన్ ఇవ్వు. పడితే వస్తున్నాడే. మై గాడ్. Hey buddy, have you seen Janu? No. Yeah. గుర్తుపట్టలేదే. ఈ గిట్టంలో మనల్ని మనమే గుర్తుపెట్టలేం, వాడిలో గుర్తుపెట్టాడు కదా. హలో ఎలా ఇచ్చాను ఐడియా? సిచ్యువేషన్ అంతా నీ కంట్రోల్లోనే ఉంది కదా? మొత్తం నా కంట్రోల్ ఉంది. సూపర్ తెలుసా, నేను వాడి ముందు తిరుగుతున్నా కూడా వాడు నన్ను గుర్తుపట్టలేకపోయాడు. వాట్ ఈస్ నెక్స్ట్ స్టెప్? వాడి ముందు ఇంకో రౌండ్ వేస్తాను పప్పీ. క్యాట్ ని బ్లైండ్ చేసి ర్యాట్ బ్రేక్ డాన్స్ చేయటం ఇదేనమ్మా. కమ్ ఆన్ ప్రొసీడ్, ఎంజాయ్ యువర్ బర్త్డే. Follow me. Yo, what's going on? Yo. Oh, yeah, let's party, man. Yo. Excuse me. Yo. Have you seen Janu anywhere? Oh, thank you. You just crushed it. ఈ రోజు మనలో ఆ లక్కీ పర్సన్ ఎవరో తేదాలరా. Hi guys. Hey, రాజేష్, ఇవన్నీ జాను బర్త్డే కోసమా? యా. హౌ స్వీట్. నువ్వు ఉన్నావు ఎప్పుడైనా ఇలా చూసావా? Sorry. అవన్నీ నా కోసమేటా? జాను రా. రేయ్, అటు చూడరా. హాయ్ బాస్. హాయ్. ఏంటి జాను కోసమా? అవును. అంటే బర్త్డే విషయం చెప్పడానికా? మీకెలా తెలుసు? చాలా తెలుసు. ముందు మేము మీ లవ్ స్టోరీలోకి వచ్చామనుకున్నాం, కానీ ఇప్పుడే తెలిసింది నువ్వే మా లవ్ స్టోరీలోకి వచ్చావని. ఓ ఆ చీటీలో ఉన్న పేర్లు మీవా? ఇంట్రెస్టింగ్. నైస్ మీటింగ్ యూ బ్రదర్స్. అవును, గిఫ్ట్ షాప్ ఓపెన్ చేశారు, ఇవన్నీ జాను కోసమే. ఎక్స్ట్రా లేదు బాస్, మేము ఒకటి డిసైడ్ చేసాం. ఈ రోజు జాను బర్త్డే. మా ముగ్గురులో ఒక్కడే జానుకి ప్రపోజ్ చేస్తాడు. జాను మా కోసం గేమ్ ఆడుతుంటే మధ్యలో నువ్వు వచ్చావు. ఇప్పుడు జాను కోసం గేమ్ మేము ఆడతాం, చిట్టి నువ్వుది. చీటీ గేమ్ ఆడవా? ఓకే, కొత్తగా ఉంటుంది, ఆడదాం. హే, ఆ ముగ్గురులో ఎవరో వాడే సెలెక్ట్ చేసి పెడుతున్నాడే. పద వెళ్దాం, లెట్స్ గో. ఇప్పుడు గుడ్. ఆల్ రైట్.
అవును ఆడని డిసైడ్ అయ్యాక నా పేరు లేకపోతే ఎలా? ఏం చేస్తున్నాడు? యా మనమే రాసి మనమే తీస్తే బాగుండదు. సో ఫిట్టింగ్ పద వెళ్దా. 1 minute. Hey, yo girls. Could you come here? Yeah, please come. పిలుస్తున్నాడేంటి? Please. Could you pick up 3 chits? Yep, 3. అదేంటి మూడు తీయమంటున్నాడు? ఒకటే కదా. హలో మూడేంటి? ఆ మిగిలిన చెట్లు ఎవరి పేరుంటే అతనే జాను లాభా. క్విక్ గర్ల్స్. ఓకే కమ్ ఆన్ 3. Great. And the luckiest lover is చూసుకోండి బాస్. Okay. Excuse me. Hello. అయిపోయింది చెత్త. మళ్ళీ రౌండ్ వేస్తున్నావమ్మా? రౌండా సౌండా కాటన్ బోల్ పప్పి. ఏం జరుగుతుంది అక్కడ?